అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం. ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించాలి అనుకోవడం తప్పు కాదు, కానీ నిజంగా సంతోషంగా జీవించడం చాలామందికి సాధ్యం అవడం లేదు. డబ్బు, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉన్నా మన మనసు ప్రశాంతంగా లేదు. ఎందుకంటే మన సంతోషాన్ని బయట వెతుకుతున్నాం. హ్యాపీనెస్ బయట ఉండదు, అది మనం చేసే పనుల్లో, ఆలోచనల్లో, అలవాటుల్లో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఆ ఆనందాన్ని, చీకటిని అందించిన 6 శక్తివంతమైన అలవాట్లు. 1. గొప్పగా కనిపించాలనుకోవద్దు. మీ గొప్పతనం మీరు చాటుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా గొప్పవారు మౌనంగా ఉంటారు. గాంభీర్యంగా నది ప్రవహించినట్లే శబ్దం లేకుండానే మీరు మార్పు తీసుకురావాలి. మీరు ఎంత గొప్పవారు ఇతరులకు చూపించే బదులు మీరు తెలిసినంత లోతు ఉండడం ముఖ్యం. 2. తక్కువగా మాట్లాడండి. మనం మాట్లాడే మాటలు మౌనమే కాదు, ఇతరుల హృదయాలను కూడా తాకుతాయి. చాలా సమస్యలు ఆలోచించకుండా మాట్లాడి ఒక్క మాట వల్లే జరుగుతాయి. మౌనం బలహీనత కాదు, అది సహనం, అనుభవానికి గుర్తు. తక్కువగా మాట్లాడేవాడి మాటల్లోనే ఎక్కువ అర్థం ఉంటుంది. 3. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోండి. మనం చదువుకోవాల్సిన అత్యంతమైన మాటలు, పాటలు జీవితాన్నే నేర్పుతుంది. ప్రతిరోజు ఒక చిన్న విషయం నేర్చుకోండి. అది ఒక పదం కావచ్చు, ఒక భావన కావచ్చు. తెలుసుకోవడం అనేది మన అంతరంగాన్ని వెలిగిస్తుంది. ముందుగా మనలో మార్పు వస్తేనే గమ్యం మన దారిలోకి వస్తుంది. 4. ఆశలు తగ్గించండి. ఎక్కువగా ఆశించడం వల్ల మనం ఎక్కువగా బాధపడతాం. మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ నుండి అధికంగా ఆశిస్తాం, కానీ వాళ్ళు మన ఆశలకు తగ్గట్టుగా ప్రవర్తించకపోతే మనం బాధపడతాం. ప్రేమ ఎక్కువగా కావాలంటే ఆశలు తగ్గాలి. ఆశలు తగ్గితే మనం ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. 5. నవ్వండి. నవ్వు ఒక అద్భుతమైన ఔషధం. అది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఒంటరితనాన్ని పోగొడుతుంది. జీవితంలో ప్రతిరోజు నవ్వడానికి ఒక కారణం కనిపెట్టండి. ఒక చిరునవ్వు ఇంకొకరి హృదయాన్ని వెలిగించగలదు. నవ్వే మన హృదయాన్ని తేలికపరుస్తుంది. 6. అనవసరమైన విషయాలను పట్టించుకోకండి. ఈ లోకంలో ఎవరెవరో మన గురించి మాట్లాడుతారు, కానీ వాళ్ళ మాటలే మన జీవన దిశను మార్చాలి అనుకుంటే మన జీవితం వాళ్ళ పాలవుతుంది. మీ దారి మీరు ఎంచుకోండి. మీకు ఇష్టమైన పనిని నేర్చుకోండి. అర్థం లేని విషయాలపై శ్రద్ధ పెట్టడం మీ శక్తిని వృధా చేసేది మాత్రమే. ఇది చదవడం, వినడం ఒకవైపు, అది జీవితంలో రోజు ఒక్కొక్కటైనా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మీ గొప్పతనాన్ని చూపించాలని కోరికలను వదిలేయండి. రేపు తక్కువగా మాట్లాడండి. ఇలా ప్రతిరోజు ఒక్కో అలవాటు మన జీవితం మారిపోతుంది. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా నవ్విన దృశ్యాన్ని గుర్తు చేసుకోండి. అది ఎవరి వల్ల వచ్చింది, అది ఎక్కడి నుండి వచ్చింది. అది మీలో నుంచి వచ్చింది అయితే మీరు దానిని తిరిగి పొందగలరు. నిజమైన హ్యాపీనెస్ బ్రహ్మ ప్రపంచం ఇవ్వదు, అది మీలో అంతరాత్మలో ఉంటుంది. మీలో శాంతి ఉంటేనే ఆనందం ఉంటుంది. ఇన్ని మంచి సూక్తులలో
ఏ సూక్తి నచ్చిందో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.